వచ్చిన మీడియా అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ క్వశ్చన్. చెప్తాను, లాస్ట్లో చెప్తాను అది. సో నాకు ట్రైలర్ చూశారు కదండి, నచ్చింది అనుకుంటున్నా అందరికీ. ఒకసారి వేసుకోరా కొంచెం మాకు ఊపిరి రావడానికి. థ్యాంక్ యూ. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ తిరుపతి గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, ఇద్దరికి నేను వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేనండి. నన్ను నమ్మి ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి. ఆయన అంటే మేము అనుకున్న బడ్జెట్ కన్నా త్రీ టైమ్స్ కన్నా ఇంకా క్రాస్ అయింది బడ్జెట్. కానీ ఆయన ఎక్కడ స్టోరీని బాగా నమ్మారు, మమ్మల్ని బాగా నమ్మారు. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే ఆయన వల్లే. ఆయన లేకపోతే సినిమా లేదు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ మూవీ మొత్తం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో జరిగింది. స్లాంగ్ కూడా మీకు మరాఠీ తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు దాకా రాలేదనుకుంటా అలాంటి మూవీ స్లాంగ్ కానీ అట్లాంటిది. సో మీకు కొత్తగా ఉంటుంది మూవీ డెఫినెట్గా. యా. సో అండ్ డిమ్డా జనాలు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాగు ఉండేది యాక్చువల్లీ అక్కడ. వాక్ ఏంటంటే మేము అక్కడ ఊర్లోకి వెళ్ళి బయటికి రావాలంటే వాక్ క్రాస్ చేయాలి. ఒక్కొక్కసారి వర్షాలు పడి అవి పెరిగిపోయేది అనమాట. సో అక్కడ కరెంట్ లేకపోయినా సరే వాళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అంటే మేము 60-70 మంది ఉంటామన్నమాట. అన్ని మంది వాళ్ళు చూసుకున్నారు కరెంట్ లేకుండా అంతా పాపం. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వాళ్ళ రిక్వెస్ట్ ఒకటి ఉంది. సో నేను ఇక్కడ చెప్పచ్చలేదు తెలియదు. వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి ఆ వాక్ కోసం. ఎందుకంటే చాలామంది పాపం అక్కడ కొట్టుకుపోయి అట్లా అయింది. సో ఎవరైనా హయ్యర్ అఫీషియల్ చూస్తే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యా. అండ్ ఈ మూవీ అయితే డెఫినెట్లీ మంచి ఎమోషనల్ సెంటిమెంటల్ మూవీ అండి. మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు అనుకుంటున్నాం. ఏదో ఓటీటీలో చూడొచ్చులే అని స్కిప్ చేయకండి. మీకు ఆ రియల్ ఫీల్ ఉండాలంటే ప్లీజ్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. యా, థ్యాంక్ యూ. యా, క్వశ్చన్ ఏంటంటే సార్ నా క్వశ్చన్ మర్చిపోయారు సార్. చెప్పండి. యా, క్వశ్చన్ ఏంటంటే బేసికల్గా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా కొంతమందిని ఇన్స్పిరేషన్గా అయితే తీసుకుంటారు సార్. అందులో ఖచ్చితంగా మాస్ మహారాజా రవితేజ గారు ఉంటారు. సో మీరు ఆల్మోస్ట్ మేనలుడు కాబట్టి మేనమామ గారి నుంచి యాజ్ అన్ యాక్టర్గా ఏ క్వాలిటీ మీరు పిక్ చేసుకుంటారు? సో మావయ్యని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. సో ఏ క్వాలిటీ అంటే ఆయన చాలా ఓపెన్గా ఉంటారు అసలు. అందులో మనకి 10% ఎనర్జీ ఉన్నా సరే మనం ఎక్కడ ఉంటామట. అంత ఎనర్జీ అక్కడ ఆయనతో ఒక 10 minutes కూర్చున్నా సరే మనకి ఆ ఎనర్జీ వస్తుంది, మామూలుగా ఉండదు అసలు. సో నేను అయితే చెప్పాను మావయ్యకి మూవీ చేస్తానని. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్నాడు మావయ్య. చూడాలి. యా. సో ఒక ఫినిషింగ్ టచ్ సార్, యాక్చువల్లీ ఒక చిన్న డైలాగ్ మీ మావయ్య గారి సినిమాల్లో ఏదైనా ఒక ట్రెండింగ్ డైలాగ్ అది చెప్తే రేపు మన ఇద్దరమే సోషల్ మీడియాలో ఉండాలి, ట్రెండింగ్ అయిపోవాలన్నమాట. అలా చెప్పాలి డైలాగ్ మీరు. అసలు ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్దాం, నేను లాస్ట్లో చెప్దాం. అంటే లాస్ట్ పంచ్ మీరు ఇస్తారా సార్? లాస్ట్లో మనం ఇచ్చేద్దాం. మీరు ఇస్తారైతే ఇచ్చేద్దాం, అంతేనా? ఓకే, డన్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.